తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. మరో 2 వారాల్లో షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పోటీకి రెడీ అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లోనూ అదే దూకుడు ప్రదర్శించాలని చూస్తోంది. ఇప్పటికే కేంద్రంలో భాజపా అధికారంలో ఉండటంతో తెలంగాణలో బీజేపీ కూడా ఊపు మీద ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ ఇంకా కోలుకోవటం లేదు. అయినా పార్లమెంటు ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలు నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక అందరి చూపు కరీంనగర్ పార్లమెంటు స్థానంపై పడింది. భాజపా తరపున సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ ఇక్కడి నుంచి పోటీ చేయడం ఖాయం. బీఆర్ఎస్ తరపున మాజీ ఎంపీ వినోద్ కుమార్ పోటీ చేస్తారని టాక్. ఇక అధికార కాంగ్రెస్లో పోటీకి 2-3 దరఖాస్తు చేసుకున్న బండి సంజయ్ను ఢీకొట్టే స్థాయి నాయకులు కాదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం బలమైన నాయకుడి కోసం వేట మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రుద్ర సంతోష్ కుమార్ పేరు బలంగా వినిపిస్తోంది. దశాబ్ద కాలంగా కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల్లో కీలకంగా పనిచేస్తూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కీలకంగా వ్యవహరించారు. వార్ రూమ్ ఇన్ఛార్జిగా పార్టీ గెలుపునకు తీవ్రంగా కృషి చేశారు. ఆయన ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కరీంనగర్ లోక్సభలో బండి సంజయ్ను ఢీకొట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం రుద్ర సంతోష్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచరుడిగా కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్యేలు, నాయకులకు ఆప్తుడిగా ఉన్నారు రుద్ర సంతోష్. ఏఐసీసీ పెద్దల ప్రత్యేక చొరవతో సంతోష్ ఏఐసీసీ ఓబీసీ జాతీయ కోఆర్డినేటర్గా నియమితులయ్యారు. ఇప్పుడు అధిష్టానం ఆశీస్సులతో కరీంనగర్ లోక్సభ ఎన్నికల బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది. దాదాపు టికెట్ ఆయనకే ఖరారవనున్నట్లు తెలుస్తోంది. రుద్ర సంతోష్ బరిలో ఉంటే కరీంనగర్లో పోటీ బండి సంజయ్, రుద్ర సంతోష్ మధ్య ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.